ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి రైతన్నలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. మండలంలో మొక్కజొన్న పంటపై పాక్షిక ప్రభావం చూపించిందని, చాలా మటుకు నేలకు ఒరిగిపోయామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం వేతనం పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కనీస వేతనం, ఇతర డిమాండ్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నిరాహార దీక్షలు చేపట్టారు. అధికారంలోకి రాకముందు కూటమి ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్యే ప్రతాపం, పోలీసుల దౌర్జన్యం సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎమ్మెల్యే కాన్వాయ్కి అడ్డు వచ్చాడని ఒక ట్రాలీ ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే కాన్వాయ్కి తన ట్రాలీ ఆటో అడ్డుగా వచ్చిందని ఆరోపిస్తూ దౌర్జన్యానికి దిగినట్లు ఆటో వాళ్ళ వాపోయాడు. తప్పైందంటూ ఎమ్మెల్యే కాళ్ళు మొక్కారా, వదిలేస్తాం అంటూ అధికారుల నుంచి ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా నోముల గ్రామంలో దారుణం జరిగింది. 7 అడుగులు వేసి తనకు నీడగా అండగా ఉంటాడనుకున్న భర్త చివరికి కాలయముడిగా మారిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. భార్యను గొడ్డలితో హతమార్చిన భర్త పేరు బాబు. హత్య అనంతరం మంచంపై గొడ్డలి వదిలేసి పారిపోయిన హంతకుడు పరారైపోయాడు. మద్యం మత్తులో కిరాతకంగా గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధి వీరపునాయనపల్లె మండలం ఐకొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు శివ నాగేశ్వరరెడ్డి నిరసనకు దిగాడు. తన తోటలో వేసిన చీనీ చెట్లను పవర్ గ్రిడ్ అధికారులు పీకివేయడంతో ఆయన ఆందోళన చేపట్టారు. తన పర్మిషన్ లేకుండా అధికారులు ఇలా చేయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో విదేశీ భక్తులు పాల్గొని చైనీస్ సాంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో నిర్వహించిన ఈ వేడుకల్లో చైనా, థాయిలాండ్, సింగపూర్, మలేషియాకు చెందిన భక్తులు సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో లగడపాటి రాజగోపాల్, హీరోయిన్ రవీనా టాండన్, టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషన్ కుమార్ రెడ్డి, పాండిచ్చేరి విప్పు ఆర్ముగం వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర 431వ జన్మదినం పురస్కరించుకొని మహాపంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారి బంగారు ప్రతిమ నవరత్న రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్ర నామస్మరణతో అశేష భక్తుల నడుమ ఊరేగించారు. మూసీ సుందరీకరణలో భాగంగా భూసేకరణ కోసం నిర్మాణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ 2 డివిజన్లలో భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. కిస్మత్పుర దర్గాలో 2 నోటిఫికేషన్లు ఇచ్చినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నిర్మాణాలకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారాలు చెల్లిస్తామన్నారు. కాగా సుందరీకరణకు మొత్తం ల్యాండ్ విస్తరణ 83 ఎకరాల 13 గుంటల భూమిని సేకరిస్తున్నట్టు తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సిలాల్పేట డివిజన్లో పర్యటించిన ఆయన 68 లక్షల రూపాయల వ్యయంతో 3 ప్రాంతాల్లో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. నిర్మల్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలపై పెను శాపంగా మారింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సోమవారం రాత్రి కురిసిన వడగండ్ల భారీ వర్షానికి మామడ మండలంలోని పోన్కల్, పోతారం, అనంతపేట్, కమల్పేట్, సోన్ మండలంలో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. మొక్కజొన్న, పసుపు పూర్తిగా వర్షం పాలైందని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు అపార పంట నష్టం వాటిల్లింది. నల్గొండ, నక్రేకల్, సూర్యాపేట, హుజూర్నగర్, తుంగతుర్తి, రామన్నపేట, కేతపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
దీంతో కేతపల్లి మండలం తుంగతుర్తిలో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. అకాల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సింహాచలం స్వామివారి ఆలయంలో నిర్వహించబోయే చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆలయ ఈవో జె వెంకట్రావుతో కలిసి కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఖైరతాబాద్ ఏటీఎం చోరీ కేసులో నిందితులు మహ్మద్ తయ్యబ్ త్యాగి, తుర్ఖాన్ అహ్మద్ అరెస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో నడుపుతూ ఏటీఎంలను రిక్కీ నిర్వహించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. జనవరి 31న జరిగిన రాబరీలో మొత్తం 6 లక్షల రూపాయలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గర్భవరం గ్రామంలో స్థానికులు ఆందోళన బాటపట్టారు. ఆక్రమణలకు గురవుతున్న దళితులకు చెందిన శ్మశాన వాటికను ఆక్రమణల చెర నుంచి రక్షించాలని కోరుతూ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ క్రమంలో రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు దళితులకు చెందిన శ్మశాన వాటికను ఆక్రమించుకొని అక్రమంగా షాపులు నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కబేలాలకు తరలిస్తున్న గోవులను గోరక్షక దళ సభ్యులు అడ్డుకున్నారు. దాంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు సమాచారం అందించడంతో వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు.